హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఒకసారి మనము కొత్తిమీర ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేయాలి అనేసి నాకు కమెంట్ చేస్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటాయి కదండీ! అవి మొత్తం పండిన ఆకులు ఇవన్నీ తీసేసేయాలండి. నీట్‌గా తీసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ, ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా తడిపేసుకోవాలి వాటర్‌తో. తడిపిన తర్వాత ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటది కదా! అది తీసేసుకోండి. అందులో ఈ తడుపుకున్న క్లాత్‌ని ఇలా వేసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా తడిపిన క్లాత్‌ని వేసేసిన తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి దీనిపైన మనము వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూడండి, రోజు ఇలా కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూజ్ చేసి అలాగే వాటర్ స్ప్రింకల్ చేసి పెట్టినట్లయితే చూడండి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవదు. కావాలంటే ఒకసారి ట్రై చేద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు ఈ బల్లులు అనేవి మనం ఏం చేసినా పోవండి. ఇవి ఇంట్లో ఉన్నాయంటే భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ దేంట్లోకి పడిపోతుందో ఏమో అనేసి. మెయిన్గా కిచెన్లో అండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ తీసేసుకోండి. ఏదైనా ట్యాబ్లెట్ కానివ్వండి, ఇంట్లో ఉన్నది ఒక ట్యాబ్లెట్ తీసేసుకోండి. ఎక్స్పైర్ అయినది కానీ ఏదైనా కానీ. నేను ఇక్కడ ఒక డోలో ట్యాబ్లెట్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలండి. ఒక పేపర్లో పెట్టేసుకొని ఇలా మెత్తగా దంచేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ డెటాల్ వేసేసేయాలి. ఇలా కనుక చేసి చూడండి, ఈ స్మెల్కి అసలు రానే రావు బల్లులు అనేది. స్మెల్కి పారిపోతాయండి ఇంట్లో ఉన్నా కూడాను. ఒక స్పూన్ డెటాల్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. బాగా చక్కగా ఇలా చూడండి ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో ఎక్కువ బల్లులు ఉంటే ఎక్కువగా తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా నీట్గా ఇలా ఫిల్ చేసేసేయాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇలా ఫిల్ చేసేసేయాలి. ఇలా ఫిల్ చేసేసి మనకు బల్లులు ఎక్కడెక్కడ తిరుగుతాయో చూసుకొని నైట్ టైంలోనైతే పెట్టేసేయండి. చిన్నపిల్లలు కనుక ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇలా నైట్ టైంలో పెట్టేసి పొద్దున్నే తీసేసామనుకోండి బల్లులు అస్సలు ఉండవు. స్టవ్ వెనకాల, స్టవ్ పైన, అలాగే ఈ కిటికీల దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. కిటికీల దగ్గర అలాగే చూడండి ఇలా గోడలకి ఇలా ఒక సేఫ్టీ పిన్నికి ఇలా వేసేసామనుకోండి ఆ బల్లులు గోడల మీద తిరుగుతూ ఉంటాయి కదా, ఈ స్మెల్కి అసలు ఇంట్లో ఉండవు. ట్రై చేసి చూడు. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసి తీసేసుకోవాలి. ఇలా ఒక తమలపాకు తీసేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చూడండి, ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వాము వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనె అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి దవడలో పెట్టేసుకొని నమిలుతూ రసం అయితే మింగుతూ ఉండాలండి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గు జలుబు అయినా కూడా 2 రోజుల్లోనే తగ్గిపోతుందండి. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. పిల్లలకైతే తమలపాకు అలాగే వాము మెత్తగా దంచేసుకొని రసం తీసేసుకోవాలి. తీసిన తర్వాత అందులోకి కొద్దిగా తేనె కలిపేసి ఇవ్వాలండి. వాళ్ళకు కూడా దగ్గు జలుబు అలాగే అలర్జీటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా కొంతమందికి, అలాంటప్పుడైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలం అయితే ట్రై చేసి చూడండి. మనం అరటిపండు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఒక తొక్కని ఇలా చిన్నగా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి ఇలా వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు. చూడండి ఇలా వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా, దీన్ని కాస్త ఇలా
ఇలా ప్రెస్ చేసినట్టు చేసామంటే స్పూన్తో ఇలా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేయాలండి. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఒక 3-4 డ్రాపులు ఇలా నిమ్మరసం అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం పళ్ళు తోముకునే పేస్ట్ ఉంటుంది కదా, మీరు ఏది యూస్ చేస్తుంటే అది వేసేసుకోండి. వేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది దేనికంటే ఎవరికైనా పళ్ళు ఎక్కువగా గారగట్టినట్టు అయిపోయి ఉంటాయి కదండి, చూడడానికి అస్సలు బాగోవు పళ్ళు. అలాంటప్పుడు ఇలా కనుక మనము రెడీ చేసేసుకొని దీంతో ఒక వారం రోజులు బ్రష్ చేసామనుకోండి, ఇలా చేత్తోనైనా తోమేసుకోవచ్చు, లేదంటే బ్రష్ మీద దీన్ని పెట్టేసుకొని పళ్ళు తోముకోవాలి. ఇలా కనుక తోముకుంటూ ఉన్నట్లయితే పళ్ళు అనేవి తెల్లగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి ఒకసారి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తవ తీసేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల మెంతులు వేసానండి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల జీలకర్ర అయితే వేసేసాను. తర్వాత వాము వేసానండి, ఒక 2 స్పూన్లు వాము. తర్వాత ఒక 2 స్పూన్ల సోంపు వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఇవి బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత చూడండి బాగా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి, అలా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని రోజు పొద్దున్నే ఒక హాఫ్ స్పూన్ అండి, చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని రోజు పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించేసి దీన్ని కొద్దిగా వేసేసి బాగా మరిగించేసేయాలండి. ఇలా మరిగించి కనుక తాగుతూ ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవుతారండి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే తిన్నది బాగా జీర్ణం అవుతుందండి. నైట్లో కూడా తాగినట్టయితే తిన్నది బాగా జీర్ణం అవుతుంది. పులితేపులు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఎవరైనా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరటిపండు తీసుకుంటున్నానండి. కొద్దిగా అరటిపండు అయితే ఇలా కట్ చేసేసి తీసేసుకుంటున్నాను. బాగా పండిన అరటిపండు తీసుకోవాలి. తర్వాత ఇలా స్పూన్ ఒక ఫోర్క్తో ఇలా బాగా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ తేనె అయితే వేసేసుకుంటున్నాను. తేనె వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే మనం ఫేస్కి దీంతో మర్దన చేసుకోవాలండి. ఇలా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గ్లోయింగ్ అయితే వస్తుందండి స్కిన్ అనేది. ఫంక్షన్స్కి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి గ్లో అయితే వస్తుంది స్కిన్. ట్రై చేసి చూడండి. ఫేస్కి ఇలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే మంచి గ్లో అయితే వస్తుందండి. చూడండి నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా అయిపోయిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి, నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు, అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి, మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా చేసినా కూడా గట్టిగా వస్తూ ఉంటాయి, అలా రాకుండా మెత్తగా రావాలి అని నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా చేసినా కూడా గట్టిగా వస్తూ ఉంటాయి, అలా రాకుండా మెత్తగా రావాలి అని అంటే ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను షుగర్ అయితే వేసానండి. కొద్దిగా వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ వేసేసి బాగా ఇలా కలుపుకోవాలి. బాగా 3 మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపిన తర్వాత మనము కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ ఒకేసారి వేసేయకూడదండి. ఎక్కువగా వేసేసామనుకోండి పల్చగా అయిపోతుంది పిండి అనేది. అప్పుడు చపాతీలు అనేవి సాఫ్ట్గా రావు మనకు, పూరీలు కానీ చపాతీలు కానీ. ఇలా చూడండి ఇలా ఉండాలి పిండి. ఇలా కలిపేసి మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి పూరీలు కానీ చపాతీలు కానీ మనకు చాలా సాఫ్ట్గానైతే ఉంటాయి. ఎన్ని గంటల తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి. చపాతీలకైతే పెద్దగా చేసుకోవాలి, పూరీలకైతే చిన్నగా ఇలా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చూడండి కొంతమంది ఎక్కడికైనా ట్రిప్లు వెళ్ళినప్పుడు వంట చేసుకొని తింటూ ఉంటారు. అలాగే ఎక్కడైనా బయట మనం చపాతీలు చేయాలి, లేదంటే ఇంట్లోనే కానీ కొన్నిసార్లు మనకు చపాతీ పీట ఉండదనుకోండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. చిన్నది తీసుకున్నానండి, నా దగ్గర చిన్నదే ఉంది. ఇంకా కాస్త పెద్దది వస్తుంది, అది తీసుకుంటే
ఈ చపాతీలు అనేవి పెద్దగా వస్తాయి. చూడండి ఇలా కనుక మనం చేసుకున్నాం 100 చపాతీలు కానీ మనము ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి చపాతీ పీటతో పని లేకుండా ఎన్ని చపాతీలైనా కూడా పల్చగా మనము ఇలా చేసేసుకోవచ్చు. చూడండి నేను చూపిస్తాను. ఇలా మనము అస్సలు అదుక్కోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఎన్ని చపాతీలు కావాల్సిన మనము ఈజీగానైతే చేసేసుకోవచ్చు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చపాతీ పీట లేదనుకోండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అయితే మనం ఎన్ని చపాతీలైనా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చేసింది. అక్షంతలు చేస్తూ ఉంటాము. అక్షంతలు చేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కొద్దిగా బియ్యం తీసేసుకున్నాను, అందులోకి జవాదు పౌడర్ వేస్తున్నానండి. ఇది మంచి స్మెల్ అయితే ఉంటుంది. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. మనం తీసుకున్న బియ్యం చూసుకొని వేసుకోవాలి. పసుపు వేసేసిన తర్వాత ఒక కర్పూరం వేస్తున్నానండి. పచ్చ కర్పూరం కానీ లేదంటే ఆరతి కర్పూరం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసేయాలి. నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లో ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చండి. మంచి సువాసన అయితే ఉంటాయి, బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి. జవాదు వాడాము, అలాగే కర్పూరం కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మీరు కనుక అక్షాంతలు చేస్తూ ఉన్నట్లయితే ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ తీసేసుకొని ఇందులో ఒక 9-10 ఎండు ద్రాక్ష వేసేసుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ద్రాక్ష ఇందులో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ తాగే నీళ్ళు అయితే దీని నిండా వేసేసానండి. ఇలా వేసేసి మనము ఒక నైట్ మొత్తం దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు నేను ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే పరగడపున మనం నానబెట్టిన ద్రాక్ష మొత్తం తినేసి వాటర్ కూడా తాగేయాలండి. ఇలా కనుక చేసినట్లయితే ఎవరికైనా ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అనుకోండి, తొందరగా కంట్రోల్ అవుతుంది. అలాగే యూరిన్ చేసేటప్పుడు మంట రావడము ఇలాంటిదంతా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అంతేకాదు ఎవరికైనా మలబద్ధకం ఉంది అనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే మలబద్ధకం కూడా తగ్గిపోతుందండి. ఒక 10 రోజులు చేసి చూడండి, మార్పు అయితే మీరే గమనిస్తారు. వాటర్ కూడా చాలా తియ్యగా ఉంటాయండి. మనం ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ధనియాల పొడి అండి, మనము ధనియాల పౌడర్ ఎక్కువగా ఆడించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, ఇది ఒక స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది. 1 కేజీ ధనియాలు 2 కేజీ ధనియాలు ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు స్మెల్ పోకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కని ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది. అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ చట్నీ పొడి చేస్తున్నానండి, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా పల్లీలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేయించుకుంటున్నానండి. ఇలా వేయించేసుకోవాలి బాగా స్లిమ్లో పెట్టేసుకొని. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించేసి కింద పెట్టేశాను. ఇది కాస్త చల్లారాలండి. ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలకు పొద్దున్నే స్కూల్ బాక్స్కి అడావిడి లేకుండా ఉంటుంది. దోశలకు కానీ ఇడ్లీలకు కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాలండి. పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. మిక్సీ జార్లో తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే ఎక్కువ రోజులు ఉండదండి, అందుకని తేమ లేకుండా చూసుకోండి. ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసేసిన తర్వాత పుట్నాల పప్పు వేస్తున్నాను కొద్దిగా. తర్వాత ఇందులోకి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక 2-3 గుప్పెళ్ళు వేస్తున్నానండి. ఎండు కొబ్బరి కాస్త ఎక్కువగానే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి కొద్దిగా. చింతపండు వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసి స్టోర్ చేసేసామనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి కొద్దిగా యూస్ చేసుకోవచ్చు. నెల రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. తేమ లేకుండా చూసుకోవాలి మిక్సీ జార్ని. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామనుకుంటే మనకి పొద్దున్నే అడవిడి లేకుండా ఉంటుంది. అన్ని టిఫిన్స్లో కూడా బాగా సూట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అనంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి, నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.